గ్రూప్ 3 నోటిఫికేషన్స్ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 13 నోటిఫికేషన్స్ వెంటనే మెగా డిఎస్సి వెంటనే పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే పోలీస్ నోటిఫికేషన్స్ వెంటనే హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి జయప్రదం చేద్దాం నిరుద్యోగుల మహాధర్నాని అది చేయలేదు. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు, అది కూడా మాట తప్పింది. ఇప్పుడు మే 1వ తారీఖున టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారానే మాకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఆయన చెప్పిన మాట కూడా వాళ్ళు ఆ మాటకు నిలబడి కట్టుబడి లేరు. మే 1వ తారీఖు అయిపోయింది. మే 30వ తారీఖున మేము ధర్నా చేస్తున్నాం, మహాధర్నా చేస్తున్నాం. సో ఆ ధర్నాకి సార్ని ముఖ్య అతిథిగా రమ్మని చెప్పేసి మేము ఆహ్వానిస్తూ నిరుద్యోగం తరఫున మేము ఆర్కృష్ణ గారిని మద్దతు కోరుతూ ఇక్కడ రావడం జరిగింది. జూన్ 2న ఈ ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళు ఏదైతే ఇచ్చినారో హామీలు ఇచ్చినారో ఆ 13 నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఒక ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు, ఉద్యమకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వకుండా 12,000 ఉద్యోగాలు ఇచ్చేసి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేసి దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసామనే స్థాయికి వచ్చినారంటే వాళ్ళకి ఎంత సిగ్గుగా వాళ్ళకి సిగ్గు శరం అనేది లేకుండా అయిపోయింది. సో దాన్ని కౌంటర్ చేయడం కోసం మా ఉద్యోగాలు మా హక్కులు వాళ్ళు ఏదైతే ప్రామిస్ ఇచ్చేసినారో దానికి మేము బలమైనటువంటి పోరాటం చేయడం కోసం ఆ మొదటి అడుగే మేము ఆర్కృష్ణ గారి యొక్క మద్దతుతో మేము మహాధర్నా అనేది హైదరాబాద్లో చేయబోతున్నాం. ఈ యొక్క సభకి ఈ యొక్క మహాధర్నాకి పూర్తి స్థాయి మద్దతు ఆర్కృష్ణ గారు ప్రకటించాలని చెప్పేసి మాకు మద్దతుగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరడానికి ఇక్కడ వచ్చినాము. మే 30న నిరుద్యోగులు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ఇందిరా పార్క్ వద్ద జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఉద్యోగాలు ఎక్కువ పెద్ద ఎత్తున సృష్టించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావంతులైన నిరుద్యోగులందరూ మే 30న ఇందిరా పార్క్ వద్ద జరిపే ధర్నాకు ప్రతి ఒక్కరు పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం నామకే వస్తే కొన్ని ఉద్యోగాలు ఇస్తే సరిపోదు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి 23 కొత్త జిల్లాలను 40 డిపార్ట్మెంట్లు ఉంటాయి, 130 మండలాలు ఏర్పడ్డాయి, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ మేయర్స్ పోస్టులు, అనేక రకాలుగా అనేక పోస్టులు, వేలాది పోస్టులు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త ఆఫీసులు, కొత్త పోలీస్ కమిషనరేట్ వచ్చినందుకు కొత్త పోస్టులు క్రియేట్ కావాలి. కానీ కొత్త పోస్టులు ఎక్కడ కూడా క్రియేట్ కాలేదు, పాత పోస్టులతో అడ్జస్ట్ చేస్తున్నారు. అందుకే పెరిగిన జిల్లాలకు, మండలాలకు, ప్రభుత్వ ఆఫీసులకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల సంఖ్య ఎక్కువ సృష్టించి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా టీచర్ పోస్టులు గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో, ఎయిడెడ్ స్కూల్లో చాలా పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దాదాపు 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటి లోపల చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటన్నింటినీ కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు అనుగుణంగా సృష్టించి భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవి నిరుద్యోగుల ఉద్యమానికి ప్రభుత్వం దిగిరావాలి. దేని పక్షంతో టోటల్ ప్రభుత్వ యంత్రాంగం భర్తీ చేసే వరకు పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న నిరుద్యోగ యువత, ఎంతో మెరిట్ ఉన్నటువంటి నిరుద్యోగ యువత తమ శక్తియుక్తులను వృధా చేసుకుంటూ రోడ్ నెంబర్ తిరుగుతుంటే 35 ఏళ్ళు అయితే పెళ్లిళ్ళు లేక, ఉపాధి లేక, ఉద్యోగం లేక వాళ్ళ శక్తియుక్తులు వృధా అవుతుంటే ప్రభుత్వము చూస్తూ రాజకీయ పదవుల మీదనే ఉన్న దృష్టి తప్ప, తమ పదవులు కాపాడుకోవడం మీదనే దృష్టి తప్ప నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి ఎట్లా చేయాలని లేదు. అందుకే నిరుద్యోగ యువత తిరుగుబాటు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని, ఉద్యమాలు చేయడానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి పిలుపునిస్తారు.